హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒకటే ఒక మిరప చెట్టుకి ఎన్ని మిరపకాయలు వచ్చాయో చూడండి. ఒక 1/4 కేజీ, పావు కిలో వరకు అయితే మిరపకాయలు కాసినాయండి. అంత బాగా కాసింది మొక్క. ఇది ఒకటేసారి కాదు, ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ నేను హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకొక 4-5 టైమ్స్ వరకు కూడా మనము ఈజీగా ఈ మొక్క నుండి అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మిరప విత్తనాలను అనేది మనము 2 విధాలుగా నాటుకోవచ్చండి. మనము ఏవైతే మిరపకాయలు కొంచెం ఘాటుగా ఉన్నవి సెలెక్ట్ చేసుకొని వాటి విత్తనాలను మనమే వేసుకుంటే అవి మొలకెత్తుతాయి. అవి నారులాగా అయినాక మళ్ళీ మనం రీప్లాంట్ చేసుకోవచ్చు. ఇదొక మెథడ్ అయితే. లేదు, నర్సరీలో మిరప నారు దొరుకుతుంది, అది తెచ్చైనా పెట్టుకోవచ్చు. నేనేం చేశానంటే కొంచెము ఘాటుగా కారం ఎక్కువగా ఉన్న మిరపకాయలు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని ఎండబెట్టి నేను విత్తనాలు వేసుకొని మొలకెత్తినాక రీప్లాంట్ చేసుకున్న మొక్క అండి ఇది. మళ్ళీ కాయలు కూడా చూడండి ఎంత ఎక్కువగా వచ్చిందో. కాకుంటే ఈ పద్ధతి అనేది కొంచెం లేట్ అండి. ఇది మనం అవి మొలకెత్తి కొంచెం పెద్దగా అయ్యి నారు ఆ తర్వాత రీప్లాంట్ చేసుకునేది కొంచెం టైం టేకింగ్. సో మీరు నర్సరీలో అయినా తెచ్చి పెంచుకోవచ్చు. ఈ విధంగా అయితే కాసినాయి చూడండి. ఇది చిన్న పాట్లో పెట్టినాను, కానీ చూడండి ఎన్ని మిరపకాయలు వచ్చాయో. చాలా చిన్న పాట్ అండి అది, అందులో కూడా ఇన్ని మంచిగా వచ్చింది మిరపకాయలు. ఇది జస్ట్ మిరపకాయ మొక్కలు చూపిస్తూ నేనైతే మిరపకాయలను హార్వెస్ట్ చేసుకుంటున్న వీడియో అండి. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.